మా దగ్గర కూడా 2 బైకులు ఉన్నాయి. కొని ఒక 6 మంత్స్ అవుతుంది. మేమెందుకు రివ్యూ ఇవ్వకూడదు, అంటే మా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పకూడదు, కొనే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఈరోజు డిసైడ్ అయినాం. బ్రదరు, చెప్పండి. ఈ క్లాసిక్ 350 తీసుకోవడానికి రీజన్ ఏంది? యాక్చువల్గా నాకు ఎన్ఫీల్డ్ నచ్చదు బేసిక్గా ఫస్ట్. ఎందుకు? ఐ డోంట్ లైక్ ఎన్ఫీల్డ్. యాక్చువల్గా బిఎండబ్ల్యూ తీసుకుందాం అనుకున్నా. ఓ, మైలేజ్ ఎంత వస్తుంది సిటీలో? ఎంత? జనరల్గా నేను ఎక్కువ సిటీలో ట్రై చేయలేదు. అవుట్ సైడ్ అయితే టాప్ స్పీడ్ ఐ థింక్ దీంతో అయితే టాప్ స్పీడ్ 110 మధ్యన కలిసిపోయాను. పోతుందా? ఇప్పుడు దాన్ని ఏమైనా ట్రై చేసి 120 కూడా వెళ్తుంది. ఓకే, 120 పోయింది. 120 పోతుంది. ఒకడేనా వెనక కూర్చోరా ఒకనే. అమ్మాయిలు? సర్వీస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సర్వీస్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు చేయట్లేదు. ఇంకోటి నాకు ఇష్యూ వచ్చింది, ఇందులో బ్యాటరీ ఇష్యూ వచ్చింది. స్టార్టింగ్ కొనగానే నాకు బ్యాటరీ ఇష్యూ వచ్చింది.